వెల్కమ్ టు ఐ న్యూస్ టీమ్ సోనియా. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో బీజింగ్ లో జరిగిన హై స్టేక్స్ సదస్సు ముగిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద బాంబు పేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సున్నితమైన అంశంగా మారిన తైవాన్ వివాదంపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తైవాన్ స్వాతంత్ర్యాన్ని చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని, ఒకవేళ ఆ దిశగా ముందడుగు వేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. దాంతో పాటు హాంకాంగ్ ప్రజాస్వామ్యవాది జిమ్మీ లై విడుదలపై జిన్పింగ్ తో నడిపించిన హై డ్రామా వివరాలను కూడా ఆయన బయటపెట్టారు. ఆ వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. 2 రోజులు చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు పయనమైన డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో తైవాన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. బీజింగ్ పాలకులకు తైవాన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి ప్రాధాన్యత గల అంశమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ తైవాన్ గనుక అధికారికంగా పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవాలని చూస్తే చైనా కఠినమైన సైనిక లేదా ఆర్థిక చర్యలతో విరుచుకుపడే అవకాశం ఉందని, అది భయంకరమైన యుద్ధానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తైవాన్ను కూల్ డౌన్ అవ్వాల్సిందిగా తాను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా షీ జిన్పింగ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయం వల్ల తైవాన్ విషయంలో చైనా అంతర్గత వ్యూహాలపై తనకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా యాక్టివ్ గా ఉన్నంత వరకు తైవాన్ పై చైనా ఎలాంటి దురాక్రమణకు లేదా సైనిక దాడికి తెగబడకపోవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు ఆయన. అయితే ఒకవేళ తాను అధికారంలో లేని పక్షంలో లేదా తన గైర్హాజరులో చైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనను మాత్రం ట్రంప్ దాచుకోలేకపోయారు. ఈ సదస్సులో కేవలం తైవాన్ వాణిజ్య ఒప్పందాలనే కాకుండా హాంకాంగ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ మీడియా మొఘల్ ప్రజాస్వామ్య అనుకూలవాది జిమ్మీ లై అంశాన్ని కూడా తాను షీ జిన్పింగ్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ట్రంప్ వెల్లడించారు. 78 ఏళ్ల వయసున్న జిమ్మీ లై అనారోగ్యంతో బాధపడుతున్నారని, మానవతా దృక్పథంతో ఆయనను విడుదల చేయాలని తాను కోరినట్లు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనపై చైనా అధినేత స్పందన ఏమాత్రం సానుకూలంగా లేదని ట్రంప్ ఒప్పుకున్నారు. జిమ్మీ లై కేసు చైనా ప్రభుత్వానికి ఒక పెద్ద నైట్ మేర్ లాంటిదని, ఆయన విడుదల చేయడం అంత తేలికైన విషయం కాదని జిన్పింగ్ తనతో అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. చైనాలో బంధించబడిన కొందరు క్రైస్తవ పాస్టర్ల విడుదలకు జిన్పింగ్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ జిమ్మీ లై విషయంలో మాత్రం తనకు ఎలాంటి ఆశాజనకమైన సంకేతాలు కనిపించలేదని ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒకవైపు చైనాతో $1 బిలియన్ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు తైవాన్, హ్యూమన్ రైట్స్ అంశాలపై ట్రంప్ జరిపిన ఈ మైండ్ గేమ్ అంతర్జాతీయ దౌత్య రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.